తాజా 30. తాప్సీ వేగానికి అందానికి మారుపేరు. ఆమె బాడీలో చాలా ఈజ్ ఉంటుంది. తాచుపాములా కదులుతుంది. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తాప్సీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఎంట్రీ టాలీవుడ్లో ఇచ్చిన బతుకుదెరువును బాలీవుడ్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆమెది. ఢిల్లీకి చెందిన తాప్సీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాతో మోడల్గా ఉన్న తాప్సీ హీరోయిన్గా మారింది. జుమ్మంది నాదం సినిమా ఆడిషన్స్ కోసం హైదరాబాదుకు వచ్చిన తాప్సీకి మంచు లక్ష్మి అన్నీ తానే వ్యవహరించింది. మంచువారి అమ్మాయి తనకు స్నేహితురాలిగా, గురువుగా ఎలా తోడుందో తాప్సీ వివరించింది. మంచు లక్ష్మి ఒక ధీరవనిత. తొలుత ఆమెను చూసినప్పుడు మాట్లాడడానికి కూడా భయపడ్డాను. సినిమా రంగం తెర వెనుక ఎలా ఉంటుందో అప్పటిదాకా నాకేమీ తెలియదు. ఆ టైంలో మంచు లక్ష్మి నాకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సినిమా ఎలా తీస్తారు, ఇక్కడ ఎలా ఉండాలి, షూటింగ్కు ఎలా రెడీ అవ్వాలి లాంటి అనేక విషయాలను ఆమె నాకు వివరించింది. అందుకే ఆమె నాకు గురువు అయ్యారు. అంతేకాదు క్రమంగా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ఈరోజు నేనింత డిసిప్లైన్గా సినిమాల్లో నటించగలుగుతున్నాను అంటే అదంతా లక్ష్మీ చలవే అని తాప్సీ వెల్లడించింది. రాఘవేంద్రరావు మీద తాను చేసిన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని తాప్సీ చెప్పింది. ఓ కామెడీ షోలో తాను పాల్గొన్నానని, అందులో ఎవరికి వారు తమ శరీరంపైన, వ్యవహార శైలిపైన జోకులు వేసుకోవాలి. నా బొడ్డు బాగోలేనందున రాఘవేంద్రరావు పూలు పళ్ళు కాకుండా కొబ్బరి చిప్పలతో కొట్టారని చెప్పా. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. చేయని తప్పుకు నాకు శిక్ష వేశారు. అయినా సరే ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించాలని కూడా విజ్ఞప్తి చేశా అని తాప్సీ వివరించింది.